కార్తీక పురాణం 7వ అధ్యాయము శివకేశవార్చన విధులు. వశిష్ఠులు వారు జనకున కింకను ఇటుల బోధించిరి. రాజా, కార్తీకమాసము గురించి, దాని మహాత్మ్యము గురించి ఎంత వినినను తనివితీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజిసున్నా చిన్నవారి ఇంట లక్ష్మీదేవి స్థిరము నుండును. తులసీదళములతోగాని బిల్వపత్రములతోగాని సహస్రనామపూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీకమాసమందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తితో పూజిసున్నా చిన్న ఎడల వారికి కలుగు మోక్షమింతింతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినినా సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా సున్నాగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసిననచో అశ్వమేధము చేసినంత ఫల దక్కుట్యేగాక వారి పితృదేవతలకు కూడా వైకుసున్నాఠప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులకు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాప సున్నా చలైపోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీకమాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీకమాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను. నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణా సున్నా తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 7వ అధ్యాయము 7వ పారాయణము సమాప్తం.